రాంప్రసాద్ గారు చాలా మందికి డౌట్లు ఉంటాయి, అంటే హౌ టు మేక్ దిస్ వైజ్ డెసిషన్స్ అని చెప్పి. సో కొన్ని నేను అందరి తరఫున కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఇంటికి వచ్చే ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏ రేషియోలో సేవ్ చేయాలి? ఎంత ఖర్చు పెట్టాలి? There is a private sector employee who is making 80,000 per month. He is just 32 years, having one kid, no dependents. His parents are well off. Both are pensioners. They can't even spend their pension. They are also giving him some money. అవును. ఇంకా అతని స్టోరీ వేరు. ఇఫ్ దేర్ ఇస్ ఎ పర్సన్ హూ హెస్ ఎ డిపెండెంట్ పేరెంట్స్ ఆరోగ్యంగా లేరు, సిబ్లింగ్స్ లో కూడా కొంత సెటిల్ అవ్వలేదు, ఇంకా డిపెండ్ అయి ఉన్నారు, అప్పుడు ఆయన స్టోరీ వేరు. ఇంకా సేవింగ్ ఎక్కడ? ఆ 80,000 బాధ్యతలుగా సరిపో. అవును. అప్పుడు ఆయన ఫోకస్ చేస్తుంది ఇన్కమ్ పెంచుకోవటం మీద, సేవింగ్స్ మీద కాదు. మొదటి వ్యక్తి ఆయన విహారయాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి స్టాండర్డ్ ఉండదు. నాకు ఎక్కడ నచ్చదంటే, చాలా మంది ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ లో పెట్టండి, 100 మైనస్ మీ ఏజ్ హాస్ టు బి ఈక్విటీ. అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. చాలా చూసే వాళ్ళకి డెట్ ఈక్విటీ అనే టెక్నికల్ పదాలు. రిస్క్ లేకుండా గవర్నమెంట్ బాండ్స్ కానీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ డెట్ కింద కన్సిడర్ చేస్తాము. ఈక్విటీ మార్కెట్స్లో నేనైతే మ్యూచువల్ ఫండ్స్ వరకు ఆగిపోతాను, స్టాక్స్ వరకు వెళ్ళే ధైర్యం చేయను. వాటిలో పెడితే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇప్పుడు 30 ఏళ్ళ వయసు ఉంటే మీరు 30% మాత్రం డెట్లో పెట్టుకొని ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్లో, మిగిలిన రిస్క్ ఉన్నా సరే డబ్బులు ఎక్కువ వస్తాయనే దాంట్లో పెట్టుకోమని చెప్తారు. నేను అంటాను, మీకు వస్తున్న ఇన్కంలో కాదు ఈ ప్రపోర్షన్, మీ ఓవరాల్ నెట్వర్క్లో ఈ ప్రపోర్షన్ చూసుకోవాలి. మీకున్న నికర ఆస్తిలో ఇది వాడండి. కానీ అది ఎవరు వాడలేరు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ వచ్చి 40 ఇయర్స్ 36 ఇయర్స్ వచ్చి, 2 కిడ్స్ వచ్చి, నేను ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ, నా జాబ్ ఆగిపోతుంది, తర్వాత కావాలి అని ఇన్వెస్ట్మెంట్ థాట్ వచ్చే టైంకి ఇతను ఆల్రెడీ కొన్ని చేసి ఉంటాడు. పేరెంట్స్ నుంచి కొన్ని ఆస్తులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కలిపి 4 కోట్లు ఉందనుకోండి. లెట్స్ సే సమ్మన్ ఇస్ లక్కీ ఇనఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఊర్లో ఒక పొలం ఇచ్చారు, ఇక్కడ 2 స్థలాలు కొన్నాడు, ఒక అపార్ట్మెంట్ కొన్నాడు, 4 కోట్లు ఉంది. ఇప్పుడు ఇతని జీతం 1 lakh ఉంది, ఇతని ఏజ్ 40. ఇప్పుడు ఇతను ఆ రూల్ ప్రకారం 40% డెట్లో పెట్టి 60% ఈక్విటీలో పెడితే, అతను అసలు పెడుతున్న అమౌంట్లో కదా, మళ్ళీ ఇది అతను మొత్తం జీతంలో కాదు కదా. అవును. అప్పుడు అసలు ఎన్నాళ్ళు పోతే ఏం సాధిస్తాడు ఈక్విటీలో? అవును. ఇప్పుడు పెడుతున్న 20,000లో మళ్ళీ 40% డెట్లో పెట్టి 12,000 ఈక్విటీలో పెడితే 10 ఏళ్ల పాటు పెట్టినా ఆయన పెట్టింది ఎంత, వచ్చేది ఎంత, ఆ రోజుకి మన అసెట్స్ మళ్ళీ పెరుగుతాయి. అప్పుడు ఓవరాల్ ఆయనకున్న ఆస్తుల్లో చూస్తే మళ్ళీ ఈక్విటీ కాంపోనెంట్ 5% కూడా ఉండదు. కరెక్ట్. సో ఇది మీరు పెడుతున్న అమౌంట్లో కాదు, మీకున్న నికర ఆస్తికి ఈ రూల్ అప్లై చేస్తే మేబీ మీరు సేఫర్ సైడ్ ఉంటారు.